తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని వాకాడు 1వ సచివాలయాన్ని శుక్రవారం ఎంపీడీఓ వెంకటేశ్వరరావు ఆకస్మిక తనిఖీలు చేశారు. సిబ్బంది హాజరు రికార్డు నిర్వహణను పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ రోజు వాకాడు సచివాలయాన్ని సందర్శించడం జరిగిందని, అలాగే కొన్ని చోట్ల సచివాలయం సిబ్బంది పూర్తి స్థాయిలో విధులకు హాజరు కావడం లేదని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో గత 2 రోజుల నుండి మండలంలోని ప్రతి సచివాలయాన్ని సందర్శించడం జరుగుతుందని తెలిపారు. అలాగే విధులకు నిర్ణీత సమయానికి హాజరు కాకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించామని, అలాగే రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, విధులకు హాజరైన సిబ్బంది తప్పనిసరిగా సచివాలయంలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకాడు గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ఉమామహేశ్వరరావు, వెల్ఫేర్ అసిస్టెంట్ అట్ల సుధాకర్, డిజిటల్ అసిస్టెంట్ హెప్సిబా మరియు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాకాడు 1 సచివాలయాన్ని సందర్శించడం జరిగింది. కొన్ని చోట్ల సచివాలయ సిబ్బంది విధులకి పూర్తి స్థాయిలో హాజరు కావటం లేదని ఆరోపణలు వస్తున్నందున దృష్ట్యా గత 2 రోజుల నుంచి ప్రతి సచివాలయాన్ని సాధ్యమైనంత వరకు మండలంలో సందర్శించి మా సచివాలయ సిబ్బందికి సూచనలు జారీ చేసి వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా విధిగా ప్రజల సేవలో నిమగ్నమై ఉండాలి అని చెప్తూ ఆఫీసు రికార్డు సక్రమంగా నిర్వహణ చేసుకోవాలని ప్రభుత్వం వారు ఇటీవల పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో వన్ యాప్ అనేదాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ యాప్ ద్వారా ఎక్కడ డిఫెక్ట్ ఉన్నా కూడా ఇమీడియట్లీగా ఐడెంటిఫై చేయడానికి కావాల్సిన ఫార్మేట్ నింపడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు సచివాలయ సిబ్బంది అంటే యాక్చువల్గా సెక్రటరీ, డిఏ యాజ్ వెల్ యాజ్ వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ మేజర్గా స్కీములకు సంబంధించినవి చూసి స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ చెక్ చేసి అక్కడ ఏదన్నా ఉన్నట్లయితే ఆ రిపోర్టు దాకా చర్యలు తీసుకోవడానికి ఆదేశించడం జరిగింది. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. వాకాడు మండలంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రాలేదు. సక్రమంగానే నీటి వినియోగం ఉంది, పొల్యూషన్ ఏమీ లేదు. దాంతోపాటు వన్ యాప్ అనే హౌస్ ట్యాక్స్ మీద ప్రతి ఒక్క అసెస్మెంట్ నెంబర్ని ఫీడ్ చేయమన్నారు. ఆ ఫీడ్ చేస్తే మనము భవిష్యత్తులో ఈ గ్రామంలో కాకుండా ఎక్కడున్నా కూడా ఆన్లైన్లో కొట్టి చూసుకుంటే అతను హౌస్ ట్యాక్స్ ఎంత కట్టాడు, ఎంత బ్యాలెన్స్, అతను విస్తీర్ణము, అన్ని వివరాలు వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. వాళ్ళ గ్రామానికి వచ్చే పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. హౌస్ ట్యాక్స్ని ఎక్కడున్నా కూడా ఆన్లైన్ ద్వారా కూడా చేయవచ్చు. ఆ విధమైన చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఈ విధంగా ప్రతి గ్రామంలో దాదాపు వాకాడు మండలంలో అన్నీ కూడా పారిశుద్ధ్యం మొదలుకొని స్కీమ్కి సంబంధించి ఇతర విషయాలన్నీ కూడా సక్రమంగానే ఉన్నాయి. ప్రతి పంచాయతీని విలీజ్ చేస్తాము. అందరు సచివాలయ సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లో విధిగా ఆఫీసు పని వేళల్లో ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి. అక్కడ లేని వారి ప్రాజెక్టుల క్రమశిక్షణా చర్యలు గాయకొంటామని తెలియజేస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.